తీవ్ర విషాదం జరిగింది. చైనా సరిహద్దు వద్ద అదృశ్యమైన రష్యాకు చెందిన అంగారా ఎయిర్లైన్స్ విమానం కూలినట్లు గుర్తించారు. 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం చైనా సరిహద్దులో ఆచూకీ గల్లంతైంది. ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. అనంతరం కొద్దిసేపటికే తూర్పు అమూర్ ప్రాంతంలో విమానం శకలాలను గుర్తించారు. అయితే ప్రమాదంలో 40 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో 25 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. రష్యాలో తీవ్ర విషాదం జరిగింది. చైనా సరిహద్దు వద్ద అదృశ్యమైన రష్యాకు చెందిన అంగారా ఎయిర్లైన్స్ విమానం కూలినట్లు గుర్తించారు. 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం చైనా సరిహద్దులో ఆచూకీ గల్లంతైంది. ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. అనంతరం కొద్దిసేపటికే తూర్పు అమూర్ ప్రాంతంలో విమానం శకలాలను గుర్తించారు. అయితే ప్రమాదంలో 40 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో 25 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. రష్యాలో తీవ్ర విషాదం జరిగింది. చైనా సరిహద్దు వద్ద అదృశ్యమైన రష్యాకు చెందిన అంగారా ఎయిర్లైన్స్ విమానం కూలినట్లు గుర్తించారు. 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం చైనా సరిహద్దులో ఆచూకీ గల్లంతైంది. ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. అనంతరం కొద్దిసేపటికే తూర్పు అమూర్ ప్రాంతంలో విమానం శకలాలను గుర్తించారు. అయితే ప్రమాదంలో 40 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుల్లో 25 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శ్రీనివాస్, రష్యాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చైనా సరిహద్దు వద్ద అదృశ్యమైన రష్యాకు చెందిన అంగారా ఎయిర్లైన్స్ విమానం కూలినట్టు అధికారులు గుర్తించారు. దాదాపు ఈ ప్రమాదంలో సుమారు విమానం ప్రమాదం చేసిన సందర్భంలో 50 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. విమానం చైనా సరిహద్దులో ఆచూకీ గల్లంతింది. అయితే ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. అనంతరం కొద్దిసేపటికే తూర్పు అమూర్ ప్రాంతంలో విమానం శకలాలు అధికారులు గుర్తించారు. అయితే ప్రమాదంలో 40 మంది మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మృతుల్లో 25 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా ఏటీసీతోని పూర్తిగా కూడా ఏటీసీతో ఒకసారిగా సంబంధాలు కోల్పోయింది. అయితే సాంకేతిక సమస్య తలెత్తుందా, లేదంటే ఇంకేమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ తలెత్తాయన్న కోణంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రమాద సమయంలో దాదాపు 50 మంది ఉన్నట్టు ఉంది. అందులో 40 మంది కూడా పైగా మృతి చెందినట్టు తెలుస్తుంది. వారికి సంబంధించిన బయటికి శకలాలను తీసే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. మరోవైపు ప్రమాదం గల కారణాలపైన ఇప్పటికే అటు రష్యాకు సంబంధించిన అధికారులు సైతం కూడా దీని మీద కొంత విచారణ అయితే లోతుగా చేపట్టారు.